వరలక్ష్మి గదిలోకి వచ్చి పిల్లల్ని చూసేసరికి పిల్లలు లేకపోవడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు ఏమైపోయారు? ఒకవేళ వాళ్ళ నానమ్మ దగ్గరే ఉన్న పడుకున్నారా, లేకపోతే సుధా దగ్గరే ఉన్న పడుకున్నారా? అయినా సుధా ఇక్కడే కదా పడుకుంటుంది అని అనుకుంటూ మొత్తం రూమ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉండగా అప్పుడే ఇంకా పిల్లల కోసం విష్ణు కూడా వెతుకుతూ ఉంటాడు. పిల్లలు లెటర్ రాసి అప్పుడే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతారు అర్ధరాత్రి. మీరిద్దరూ కూడా ఇలాగే గొడవ పడుతూ ఉండండి, మీరు మారరని నాకు అర్థమైపోయింది. మీరు ఈ 2 నెలల్లోనే కలిసి లేరు, ఇక ఈ 6 నెలలు కూడా మీ మధ్య ఎంత పెద్ద గొడవలు జరుగుతాయో, అందుకని మీకు శ్రమ ఎందుకని మేము ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము అని పిల్లలైతే అంటారు. పిల్లలు అన్న ఆ లెటర్ చదివి ఒక్కసారే షాక్ అయిపోతాడు విష్ణు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు. అలాగే వరలక్ష్మి కూడా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది. వరలక్ష్మి కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక ఇద్దరు ఒకేసారి లోపలికి వెళ్తారు. మా పిల్లలు కనిపించడం లేదు అని ఇన్స్పెక్టర్కి ఒకేసారి చెప్తారు. మీ పిల్లలు వేరువేరుగా ఉంటారా అని అడుగుతూ ఉంటారు. ఇన్స్పెక్టర్ అయితే లేదు ఇన్స్పెక్టర్, మా పిల్లలు మేమిద్దరం భార్యాభర్తలం, మా పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, కనిపించడం లేదు అని అంటూ ఉంటే పిల్లల ముందు మీరేమన్నా గొడవ పెట్టుకున్నారా అని ఇన్స్పెక్టర్ అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళు చేసుకున్న గొడవ గురించి మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు విష్ణు వరలక్ష్మి. మీరిద్దరూ కూడా పిల్లల ముందు అలా గొడవ పెట్టుకుంటే వాళ్ళకి ప్రశాంతత ఏముంటుంది, వాళ్ళు ప్రశాంతంగా ఎలా బ్రతుకుతారో, అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. పిల్లలు మనశ్శాంతిగా లేకుండా చేసి పిల్లల కోసం ఇప్పుడు తప్పించిపోతే ఏమవుతుంది, పిల్లలు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి చుట్టూ తిరుగుతూ మీరు పిల్లల్ని వెతకలేదా, ఎందుకు వెతకలేదని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. చేసిన తప్పులు మీరు, సరిదిద్దుకోలేనిది మీరు. పిల్లలు ఎదురు అలా గొడవ పడుతూ ఉంటే పిల్లలు పాపం అసలు ఎంత బాధపడతారో అలా కూడా ఆలోచన లేదని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి పిల్లలు మీరు గొడవ పడితేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్పేస్తాడు. పిల్లలు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేళ్ళండి, దొరికితే పట్టుకుంటాము అని చెప్పడంతో అప్పుడే విష్ణు వరలక్ష్మి మౌనంగా బయటికైతే వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక విష్ణుకైతే కాల్ వస్తుంది. విష్ణు కాల్ చేసి ఒక అతనైతే మీ పిల్లలు అక్కడ అర్జున్ దాస్ ఇంటికాడ ఉన్నారని చెప్పడంతో పిల్లలు అర్జున్ దాస్ ఇంటికాడ ఉన్నారట, పద వెళ్దాం అని వరలక్ష్మిని తీసుకొని విష్ణు అయితే అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ అర్జున్ దాస్తో క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. అది చూసి విష్ణు వరలక్ష్మి ఊపిరి పీల్చుకుంటారు. అసలు చెప్పా పెట్టకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విష్ణు అడుగుతూ ఉంటే ఎవరు మీరు అని అంటూ ఉంటారు పిల్లలిద్దరూ. ఒక్కసారి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వైష్ణవి, వెన్నెల ఏం మాట్లాడుతున్నారు, మమ్మల్ని పట్టుకొని ఎవరంటారేంటి అని అంటూ ఉంటే అసలు మీరెవరో మాకు తెలియదే, ఏంటి ఫ్రెండ్, ఏంటి లోపలికి వచ్చేసారు వీళ్ళు, మీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అని పిల్లలిద్దరూ అయితే రివర్స్ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి. ఏమైందమ్మా మీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. అవును, మీరిద్దరూ కలిసి ఉన్నారేంటి, మీరిద్దరూ కలిసి ఉండకూడదు, ఎప్పుడు ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండాల్సిన అవసరం మీకు లేదు, వెళ్ళండి, మాతో అస్సలు కూడా మీరు మాట్లాడొద్దు అని చెప్పేస్తారు. ఇక అలా చెప్పడంతో అప్పుడే ఇంకా అర్జున్ దాస్ అయితే పిల్లలు మీ మీద విరక్తిని పెంచుకున్నారు, పిల్లలు ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అనుకోవడం లేదు అని అంటూ ఉంటాడు అర్జున్ దాస్. అది విని అసలు పిల్లలు మా దగ్గరికి పంపించింది నువ్వే కదా, నువ్వే ఏదో కుట్ర చేశావు అని అంటూ ఉంటే మీరిద్దరూ భార్యాభర్తలు పిల్లల ముందు అలా ఒకరికొకరు ద్వేషించుకుంటూ కొట్టుకుంటూ స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటే మరి అప్పుడు పిల్లలు సంతోషంగా ఉంటారా, అప్పుడు కూడా బాధపడతారు కదా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ దాస్. అయితే పిల్లలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం వెనుక నేనేమీ లేను, అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, నేను అడ్డు చెప్పను అని అంటూ ఉంటాడు అర్జున్ దాస్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.